ఎక్కడికి? ఇంటికి. ఏ ఇంటికి? మా ఇంటికి. ఇది నీళ్లు కాదా? కాదు. ఎందుకు కాదు? ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యను పరీక్ష చేశాడో ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు, ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం. భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీసు నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది, పతివ్రత. ఆ కాపురం ఒక కాపురం, స్వర్గం కదూ? పిచ్చివాడి చేతిలో రాయంతో అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే. అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు. ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది. వచ్చింది, కానీ మీలా బీరువా వెనకల నిలబడలేదు, మంచం కింద దాక్కోలేదు. ఎలా అయితేనే అనుమానించాడుగా. అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు, సీతనేలా భయపడి పారిపోనూ లేదు. రాముడు రాక్షసుడు కాకపోవచ్చు, మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు, కానీ నేను పిచ్చి సీతను కాను. నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి. ఎలా నిరూపించుకోగలవు తప్పు చేశాక? ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను, కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నిజమే, భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి. గుడ్డివాడికి కళ్ళజోడు పెడితే ఎంతో, మీకు నిజం చెప్పినా అంతే. గుడ్డివాణ్ణి కాబట్టే పట్టపగలు ఇంత కథ నడిపావు. కథలు చదివే వాళ్ళకే తెలుసు కథలు అల్లడం. మిస్టర్ భరత్, కథలు కథలే, జీవితాలు కాదు. కథకి జీవితానికి తేడా తెలీదు మీకు. నా తేడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు. కానీ ఇది జీవితం. ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్ళీ కలుసుకోవటం అంటూ జరగదు. మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది బ్రతికుండగా అనుకోదు. ఇది నరకం. నేను యముణ్ణి. యముడు ఆయన ధర్మరాజు. ఆయనకి నీతి నిజాయితీ తెలుసు, ధర్మం అధర్మం తెలుసు, న్యాయ అన్యాయ విచక్షణ తెలుసు. మీకేం తెలుసు? ఆవేశం అనుమానం తప్ప. అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు? తెగించి వెళ్తున్నాను. కాదు, బరి తెగించి వెళుతున్నావు. మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే, నేను మాత్రం వెళ్తున్నాను. అమ్మా, అన్నం తిందుగానరా. నాకు ఆకలిగా లేదు. ఎన్నాళ్ళు ఇలా ఫోన్ చేయకుండా ఉంటావే? ఆకలి లేదని చెప్పానుగా. ఎన్నాళ్ళు ఇలా ఆకలి లేకుండా పోతుంది? నేను సత్యం తోడుకుంటదు. ఏమిటి మనోవర్తి పెట్టారు? వద్దంటారా? చిచ్చి, వాడి ఎంగిలి గుడికి ఆశపడవలసిన కర్మ నా కూతురుకేం పట్టలేదు. వాడి పేడ వదిలేస్తాను. ఏమండి, విడాకులు తప్పవంటారా? నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి. ఆ మనోవర్తి కొట్టండి. హలో. హలో, ఎవరు? నేను సరళిని. ఏమిటి? నాన్నగారు అక్కాయితలు తెచ్చారు. తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు. పెట్టు. నాకు ఇష్టం లేదు. మానే. ఏమండి,
ఇంకోసారి ఆలోచించండి. అది నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంటి నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి గూర్ఖాను కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు. పెట్టి కోర్టుకురా. వచ్చి విడాకులు తీసుకో. తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఏమండి, ఉమ్, భోజనానికి రండి. నువ్వు చేసావా? ఉహు, ఏ నాకు ఆకలిగా లేదు. మరి నాకు మాత్రం ఎలా ఉంటుందనుకున్నావు? అమ్మా, అన్నం పెట్టు. నిన్నే అన్నం పెట్టు. త్వరగా తీసా, నాకు ఆకలిస్తుంది. ఏమిటి అలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు, ఇప్పుడు తింటానంటే పెట్టవే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. త్వరగా తీసుకురా. ఇంకా పట్టురా. పట్రా. ఏ లేదా? పెట్టా. మొగుడు వదిలేసిన లోపం మీకు. వెళ్ళు, వెళ్ళి పట్రా. పప్పేది, నెయ్యేది, ఏంటి అనుకోలేవా? ఏమిటా తిండి? నిన్న దాకా తిను తిను తినకపోతే చస్తావన్నారు. ఇప్పుడు తింటే చస్తానా? చస్తే చచ్చాను. నీకే నష్టమా? నేను ఉంటేనే పోతేనే, నేను మొగుడితో కాపురం చేస్తేనే, చేయకుండా ముందు బాబులో తిరుగుతానే. ఏమిటమ్మా, ఏమిటా మాటలు? నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు అంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆవేశాలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు నేను దాన్ని చేసింది. ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు. మీ ఇద్దరికి నేను ఉన్నాను. నాకెవరున్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు. నువ్వెవరు? నా తండ్రి. నీ వయసంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన
ఇద్దరు ఆడతలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు ఎంత చేసింది. ఈ లోపం అంతా నన్ను చూసి నాగట్టు చేసింది. నీకే నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు, మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? నాకెవరు లేరు, ఎవరు లేరు. ఏమండి 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 ఏమండి? సరళా, అమ్మా సరళా, సరళా ఏమిటమ్మా? తొందరగా రమ్మా. ఏమైంది? తొందరగా రమ్మా. మీ నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు. ఏమిటో చూడు. నాన్న ఏమండి? నాన్న ఏమండి? నాన్న నాన్న ఏమండి? సారీ, తొందరపడ్డాను. ఎలా తెలుసుకోగలిగావు? మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు. గిరి మీకు తెలుసా? ఈ కాంపౌండ్ ఎందుకు వస్తున్నాడో మీకు తెలుసా? భరత్, ఇదేమిటి? గుప్పిట. ఇందులో ఏముంది? తెలీదు. ఇప్పుడు ఏమీ లేదు. అదే నీకు నాకు ఉన్న తేడా. తెలిసి కూడా సహించారా? వదిలేయాలి, లేదా చంపేయాలి, లేదా చావాలి. ఫలితం అల్లరిపాలు. మిస్టర్ భరత్, ప్రవాహానికి ఎదురెళ్లే అలవాటు నాకు లేదు. విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను. ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను. మొదటి నుంచి నా మనస్తత్వం అది. నాకిద్దరు కూతుళ్ళున్నారు. నేనేం చేసినా అది వాళ్ళకొక చరిత్రగా మిగిలిపోతుంది. నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు, కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను. అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను. నాలో రగిలే అగ్నిపర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను. అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను. ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది. భరత్, నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా చుట్టూ మల్లెపువ్వులున్నట్టు భ్రమ కల్పించాను. నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నావు. నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి, బాధల్ని గుండెల్లో దాచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళు, సరళం రమ్మను. నువ్వు అడిగితే తను కాదందు.